మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు శివంపేట మండల మాజీ జెడ్పీటీసీ ప్రముఖ సంఘ సేవకులు పప్పు మహేష్ గుప్తా నేడు శివంపేట జూనియర్ కళాశాల విద్యార్థులకు తన సొంత కష్టార్జితంతో కొంత సుమారు 114 మంది విద్యార్థులకు యూనిఫామ్ ను అందజేయడం జరిగింది. అనంతరం ప్రిన్సిపల్ శైలజ కళాశాల సిబ్బంది కోరిక మేరకు విద్యార్థులకు 20 పెన్సిల్ ఒక ల్యాప్టాప్ అందజేయాల్సిందిగా కోరగా ఆయన వారం రోజుల్లో అందిస్తామని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, ముద్రగడ లక్ష్మీ నర్సయ్య, కళాశాల సిబ్బంది వెంకటేష్, కొండల్, రాములు గౌడ్, పోచాగౌడ్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యులు మన్సూర్ గారు, అదేవిధంగా అన్న మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ గారు. జూనియర్ కాలేజ్ ఏర్పడి దాదాపుగా 10 సంవత్సరాలకు పైన కాబట్టి అప్పుడు స్ట్రెంత్ చాలా 17 ఇయర్స్ అయింది. స్ట్రెంత్ ఎప్పుడు చూసినా 10-20 ఉండే, ఇప్పుడు 100ల సంఖ్యలో అయింది. ఇట్లనే కొనసాగితే శివంపేట వేల సంఖ్యలకు చేరుకుంటుంది అనేది నాకు ఎలాంటి సంశయం లేదు. మరి ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఇక్కడ బిల్డింగ్ సమస్య అంటే శివంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాల కొరత అనేది గత 50 సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్థలాలు అనేది ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ రావాలంటే ప్రభుత్వ స్థలం ఉంటే ఆ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. శివంపేట దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ స్థలం అనేది శివంపేట మండల కేంద్రంలో లేనప్పటికీ కూడా గత సర్పంచ్ హయాంలో నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు వీళ్ళందరూ నాయకుల సహకారంతో మనం బస్ స్టాండ్ ఏర్పాటు చేసుకున్న, మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసుకున్న, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న, కింద రైతు వేదిక ఏర్పాటు చేసుకున్న, రైతు బజార్ ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టపడి కూడా ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ జూనియర్ కళాశాలను కూడా ప్రయత్నం చేసిన 1-2 స్థలాలు మరి గతంలోనే 30 గుంటలు మరి ఊర్లో చూసినప్పటికీ కూడా ఫీజిబిలిటీ లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది అనే దాంతో ఇక్కడ స్థలం లేకపోవడం వల్ల ఇక్కడ కాలేజ్ అనేది ఏర్పాటు చేయడం జరగలేదు. లేకపోతే ఎప్పుడూ కూడా ఇక్కడ మరి జూనియర్ కళాశాల కూడా ఎప్పుడూ అయిపోయేది. ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ గతంలో సురేందర్ రెడ్డి గారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వ స్థలాలు అనేది ఇబ్బంది ఉండడం వల్లనే ఇక్కడ ఆగింది తప్ప ప్రభుత్వ స్థలం కానీ ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉంటే మేమందరం కూడా ఈ కాలేజ్ బిల్డింగ్ అయితే మా గ్రామం మేము ఉన్నా లేకున్నా గ్రామంలో ప్రతి బిల్డింగ్ ఉంటుంది. రాబోయే తరానికి కూడా వాళ్ళ బిల్డింగ్ సొంత బిల్డింగ్ ఉంటే చాలా ఈజీగా ఫెసిలిటీస్ దొరుకుతాయి. తద్వారా విద్య కూడా మెరుగుపరచుకోవచ్చు. మీ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా వచ్చే సంవత్సరం అయినా కృషి చేస్తామని తెలియజేస్తూ పాటు ఇంకా తక్కువ 10 బెంచీలు ఇస్తా పిల్లలకు, అదేవిధంగా ఒక సిస్టమ్ కూడా ఇస్తా. ఇంకా నాతో పాటు వీళ్ళందరూ సహకారం కూడా ఉంటుంది. పిల్లలందరితో ఒకటే కోరుతున్నా, శివంపేట మండలానికి మన గ్రామానికి పేరు తీసుకురావాలి. మీరు అన్నిట్లో ముందు రావాలి. మీకు ఫీజులకు ఇబ్బంది ఉన్నా వీళ్ళందరూ నాయకులు వీళ్ళందరూ కూడా తల ఒక చేస్తారు. అందరు వేస్తేనే మరి ఇక్కడ ముందుకు సాగుతుంది. కాబట్టి విద్యార్థులకు నా వంతుకు సహాయ సహకారాలు ఎల్లవేళగా ఉంటాయి. మీ అందరూ